ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. 5 రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాయి. చిరుతను పట్టుకోవడానికి 5 బోన్లు 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకి తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కి తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవితేజ మరిన్ని వివరాలు అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఎయిర్పోర్ట్ సమీపంలో 5 రోజులుగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి చిరుతని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు తమ ట్రాప్ కెమెరాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బోన్ల ద్వారా ఎట్టకేలకు ఆ చిరుతని బంధించి అక్కడి నుంచి మరి కాసేపట్లో నెహ్రూ జువాలజికల్ పార్క్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్ళీ శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో వదిలేస్తామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని ముందే తెలియజేయడం జరిగింది. గత 5 రోజులుగా ఈ చిరుత కోసం తీవ్రంగా శ్రమించి ఎయిర్పోర్ట్ 4 వైపుల నుంచి కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేసి బోన్లు ఏర్పాటు చేసి ఎలాగైనా చిరుతని బంధించాలి, లేకపోతే తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా చిరుత కోసం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి అన్ని దారుల రోడ్డు వెడల్పుల వైపున అన్ని సరౌండింగ్స్ లో ఈ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ బోన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 5 రోజులుగా మేకలను ఎరగా వేసి ఆ మేక శబ్దానికైనా చిరుత వచ్చి ఈ బోన్ లో చిక్కుకుంటుందేమని కూడా 5 రోజుల నుంచి తీవ్రంగా రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ ఈ రోజు తెల్లవారుజామున గొల్లపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేటువంటి ఈ రహదారి పొడవున ఈ బోన్ ఏర్పాటు చేయడము, ఆ బోన్ లో మేకను ఎరగా వేసి మేక శబ్దానికి చిరుత అక్కడికి వెళ్లడంతో ఈ బోన్ లో చిక్కుకున్నట్టుగా కూడా అధికారులు దాన్ని ధృవీకరించడం జరిగింది. 5 రోజుల క్రితం ఈ చిరుత ఎయిర్పోర్ట్ గోడ దూకి రన్వే పైకి వెళ్లడము, ఆ రన్వే పైకి వెళ్తున్నటువంటి క్రమంలో అలారం మోగినటువంటి వెంటనే అధికారులు అప్రమత్తమై సీసీటీవీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి చిరుతపులి ఎయిర్పోర్ట్ లోపలికి సమీపించిందంటూ కూడా ఫారెస్ట్ అధికారులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అప్రమత్తమయ్యి అటు గ్రామస్తులు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ తో పాటు ఫారెస్ట్ అధికారులు కలిసి మూకుమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ఫుల్ గా చిరుతని బంధించి మరి కాసేపట్లో జూకి తరలించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శివారు ప్రాంతం ఎయిర్పోర్ట్ వెనక భాగం అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువగా వన్య ప్రాణాలు ఆ ఏరియాకి చేరుకోవడం గత సందర్భాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూడా ఈ చిరుత అడవిలో నుంచి ఎయిర్పోర్ట్ గోడ దూకి ఆ రన్వే వైపు వెళ్తూ ఉండగా ఆనవాళ్లు గుర్తించి సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి దీన్ని బంధించేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ 5 రోజుల తర్వాత ఈ రోజు చిరుత దొరకడంతో గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఫారెస్ట్ అధికారులు కూడా తమకున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అనేక వైపుల నుంచి కూడా చిరుతని బంధించేటువంటి ప్రయత్నాలు చేశారు. చివరకు సీసీటీవీ కెమెరాల వరకు ఆ బోన్ వరకు చేరుకొని అక్కడి వరకే వస్తుంది తప్ప ఈ బోన్ లోకి వెళ్ళట్లేదంటూ కూడా 5 రోజుల నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఈ ఎర కోసం మేకల్ని ఉపయోగించి ఆ మేకల్ని దాంట్లో వేసి దాని శబ్దానికైనా చిరుత చిక్కుతుందేమన్న ఆలోచనతోటి ప్లాన్ చేయడంతో ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారుల యొక్క ప్లానింగ్ సక్సెస్ అవ్వడంతో ఆ చిరుత ట్రాప్ లో బోన్ లో చిక్కుకుంది. అటువైపులో ఎవరిని వెళ్లకుండా అధికారులు మాత్రం ఆ బోన్ ని కట్టుదిట్టంగా బంధించి మరి కాసేపట్లో జూకి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే జరుపుతా ఉన్నాం. సౌమ్య. ఓకే రవితేజ, అయితే ఇంకా అదే ప్రాంతంలో ఇంకా 2 చిరుత పిల్లలు తిరుగుతున్నాయి అంటున్నారు, మరి వాటి పరిస్థితి ఏంటి? సీసీటీవీ కెమెరాలో 5 రోజుల క్రితం దృశ్యాలు పరిశీలించినప్పుడు ఈ చిరుతతో పాటు చిన్న చిరుత పిల్లలు కూడా దాంట్లో సంచరిస్తా ఉన్నాయంటూ కూడా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అది మొదట అడవి పిల్లగా భావించారు, కానీ దాని ఆనవాళ్లు పాదాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇది చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళే అంటూ కూడా గుర్తించి ఆ చిన్న చిరుత పిల్లలు పెద్ద ప్రమాదకరం కాదు, కానీ ఆ వైపుగానే ఉంటే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. వాటిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. వాటిని కూడా ఎలా బంధించాలనే ఒక ప్రయత్నాలు అయితే అధికారులు జరుపుతా ఉన్నారు. ఇప్పుడు పట్టుబడ్డటువంటి చిరుతకు సంబంధించి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించి ఇది ఎన్ని సంవత్సరాలకు ఎన్ని నెలలకు చెందినటువంటి చిరుత అనే దానిపై కూడా ఒక అంచనా వేసి దాని ప్రకారంగా ఈ సీసీటీవీ కెమెరాల్లో దొరికినటువంటి చిన్న
చిరుత పిల్లలు కూడా వీటికి సంబంధించినవేనా అనే దానిపై కూడా ఒక అంచనాకు వచ్చి దాని ద్వారా దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బంధించినటువంటి చిరుతను అయితే అక్కడి నుంచి నెహ్రూ జువాలజికల్ పార్క్ కి చేర్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వం లేదా అటవీ శాఖ ఆదేశాల మేరకు తీసుకెళ్లి అడవుల్లో వదిలిస్తారా లేదా జూలో సందర్శన నిమిత్తం ఇక్కడే పెట్టి దాన్ని బంధిస్తారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. అది ప్రభుత్వం అటవీ శాఖ అధికారుల యొక్క నిర్ణయాన్ని బట్టి ఆ చిరుతని జూలో పెట్టడం లేదా వదిలేయడం అనేది మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రావాల్సింది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.